ఈగల ఆగ్రో ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు జింకా రామకృష్ణ. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చర్లకోట పంచాయతీ బసిరెడ్డిపల్లె విలేజ్ లోని విఐపి ఆగ్రో ఫార్మ్స్ నుండి మాట్లాడుతున్నామండి. పందుల పెంపకం ఆశాజనకంగానే ఉందండి, కానీ ఈ రేట్ల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రంగంలో మెయిన్ కారణం కొంతమంది రైతులు వాళ్ళ స్వలాభం కోసం ఈ రంగాన్ని కొంచెం కుదేలు చేశారు. ఈ రేట్ల విషయంలో వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పిల్లల జీవితాల కోసం పక్క వాళ్ళ పిల్లల్ని బలి పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఈ మార్కెట్ కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందండి. ప్రజెంట్ ఫీడ్ విషయం వచ్చేసరికి రేట్లు అధికంగా ఉండటం, ఈ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి తక్కువగా ఉండటం, ఫీడ్కి అమ్ముకునే వాటికి ఏమాత్రం పొంతం లేకుండా ఉండటం, వినియోగ ఖర్చులు ఎక్కువగా ఉండటం, మెడిసిన్ కానీ దాటి ఫీడ్ ఖర్చులు కానీ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే మన సరుకు పోతే చాలు, పక్కోళ్ళు ఎటువైనా పోయినా ఇబ్బంది లేదు, మన సరుకు పోతే మనం సేఫ్గా ఉంటాము, పక్కన వాళ్ళు ఎటు పోయినా సరే మనకేం ఎటువంటి ఇబ్బంది లేదనే కాన్సెప్ట్లో ఉన్నారు కొంతమంది. ఇది కొంతమంది రైతులు దృష్టిలో ఉండటం వల్ల, మధ్యలో ఉండటం వల్ల పక్క రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే రైతులందరూ ఒక యూనిటీగా ఉన్నప్పుడే ఈ రేట్లు పెంచుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ రేట్లు కూడా కొంతమంది బయ్యర్స్ ఫార్మర్స్తో టైఅప్ అయ్యి ఈ రేట్లు మరీ దిగజార్చడము ఇటువంటి జరగకుండా చూడాలని విజ్ఞప్తి అండి. ఇప్పుడు చిన్నకారు రైతు ఉన్నాడండి. చిన్నకారు రైతు ఉన్నప్పుడు ఒక యూనిట్, ఒక 1.5 యూనిట్ పెట్టుకొని స్టార్ట్ చేయాలని చూస్తారు. ఆ 1.5 యూనిట్ పెట్టుకోవడానికి కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. అదేంటి, ఎక్కడో ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక మన సొంతూరులోనే వచ్చి ఉందాము, భార్యా బిడ్డలతోటి ప్రశాంతంగా ఉందామనే తరుణంలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫామ్ పెట్టుకోవడం స్టార్ట్ జరుగుతుంది. అది కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకు తెలియని కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూడడం, వాటికి ఇంప్రెన్స్ అయ్యి ఏదో లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి రావడం. ఈ ఫీల్డ్లోకి వచ్చినంత మాత్రాన ఈ లక్షలేమి సంపాదించడానికి ఇది కాదండి. ఎక్కడో బతకడం కంటే మన సొంత విలేజ్లోనే ఉండి ఉపాధి పొందడం బాగుంటుందని చాలా మంది వచ్చారు. దానికి కూడా ఈ కొంతమంది ఈ ఫార్మర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. అంటే కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రాన ఇబ్బంది ఏం కాదండి. కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు 1-2 సార్లు దాని నిర్వహణ ఖర్చులు ఏంటి, దాని షెడ్డు ఎస్టాబ్లిషన్ ఎలా చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న ఒడిదుడుకులన్నీ గమనించి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పక్క రైతులతోటి ఇది పెడితే ఎలా ఉంటుంది ఏంటి, దాని రేట్లు ఎలా ఉంటుంది, మనకి ఏదన్నా చేస్తే దాని గురించి ఏమన్నా ఉపయోగమా అనేది ఆలోచించకుండా యూట్యూబ్ చూసి మాత్రమే వస్తున్నారండి. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయం. ఏంటంటే ప్రతి ఒళ్ళకి డబ్బు సంపాదించాలనే ఇది ఉంటుంది, కానీ ఏదో యూట్యూబ్లు చూసి మనం ఏదో లక్షలు సంపాదిద్దామనే కాన్సెప్ట్లో వస్తున్నారు. ఇప్పుడు ఒక యూనిట్ 3,50,000 రూపాయలు కొంటున్నారు. 3,50,000 రూపాయలకు కొని షెడ్ నిర్వహణ ఏంటి, దాని ఫీడ్ కాస్ట్ ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకోకుండా గబుక్కున్న రంగంలోకి రావడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. సపోజ్ షెడ్ వ్యయము ఒక 10 లక్షలు అవుతుంది. ఈ ఒక యూనిట్ కొనడానికి 3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అప్పుడే 13.5 లక్షలు. ఇప్పుడు దానికి ఫీడ్ ఖర్చు ఎవరు కూడా బ్యాగ్ సపోర్ట్ ఎవరు ఉంచుకోవట్లా. దీనివల్ల ఏమవుతున్నారు, ఇప్పుడు పిల్లలు పుట్టాయనుకోండి, ఫీడ్ ఖర్చు భరించలేక చిన్న పిల్లల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ చిన్న పిల్లలు ఎందుకు అమ్ముకుంటున్నారు, ఈ షెడ్ టైట్ అవుతుందనో, ఇంకోటి అవుతుందనో ఈ కాన్సెప్ట్లతోటి వస్తున్నారు. ఈ అసలు పెంపకదారుడు ఏమవుతున్నాడు, ఈ చిన్నపిల్లలు తక్కువ ధరకు అమ్ముకోవడము, ఇంకోటి ఈ పెంచలేక ఈ పీడి నిర్వహణ ఇబ్బందుల వల్ల తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. పెంచే వాళ్ళ క్యాబులు ఉన్నా పెంచే వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు దిగుబడి అంటే రేటు తగ్గిపోతుంది. పక్క వాళ్ళు ఇంతకు అమ్ముతున్నారు కదా, మీరు ఎందుకు హైలీ డిమాండ్ చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ వేస్తున్నారు బయ్యర్లు. ఇది పోవాలంటే దీంట్లో ఈ ఫామ్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా పూర్తిగా స్టడీ చేయండి. దీని గురించి లక్షలు ఎక్స్పెక్ట్ చేసి ఈ ఫీల్డ్లోకి రాకండి. మన కుటుంబ ఖర్చులకి, మన వ్యయాలు, మన ప్రాబ్లమ్స్ లేకుండా మన జీవనోపాధికి జరగాలంటే దీంట్లో జరుగుతుందండి. లక్షలు సంపాదించాలి, మనం ఏదో ఇది కావాలనుకునేది కాదు. ఈ పరిస్థితుల్లో ఫార్మర్స్ కూడా ఒకసారి ఆలోచించి ఈ రేట్ల విషయంలో అందరూ ఒక యూనిటీగా ఉండాలని మేము ఆశిస్తున్నామండి. రైతులు కూడా ఈ మీడియేటర్ల చెప్పుడు మాటలు వినటం వల్ల ఈ పక్క ఫార్మర్లకి, జెన్యున్గా ఉండే ఫార్మర్లకి ఇబ్బంది అవుతుందండి. రేట్లు అండి, మెయిన్ రేట్లు ఈరోజు మార్కెట్ రేట్లో ఫీడ్ కాస్ట్ 35 రూపాయలు పోతుంది. మనం పెంచడానికి 9.5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. బయర్ ఏం అడుగుతున్నాడు, 12,000కి ఇస్తావా అంటే కేజీ 120కి ఇస్తావా, 130 రూపాయలకి ఇస్తావా అంటే 100 కేజీల పంది ఎంత అంటే 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాంట్లో ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత, మెయింటెనెన్స్ ఖర్చు ఎంత, షెడ్ నిర్వహణ ఎంత, ఈ ఫీడ్ ఖర్చు ఏంటి, ఇవన్నీ తీసేస్తే రైతుకి 1 రూపాయి కూడా మిగలట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మీడియేటర్లు మాయలో పడి కొంతమంది రైతులు ఈ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు లేకపోతే వ్యవస్థ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ పందుల పెంపకం విషయంలో ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే క్రింది నెంబర్కి ఫోన్ చేయండి, సంప్రదించండి.